మనం ప్రస్తుతం బైబిల్ ప్రకారంగా మాట్లాడుతున్నాం. బైబిల్ ప్రకారంగా మాట్లాడుతున్నప్పుడు యేసు బోధనలోని ఆంతర్యం ఏమిటని చూస్తే, యేసు చెప్పిన మాటలను బట్టి యేసు ఒక్కడే సత్యము, మార్గము, జీవం కాదు, చాలామంది ప్రవక్తలు కూడా సత్యం, మార్గం, జీవాన్ని కలిగి ఉన్నారు బైబిల్ ప్రకారంగా, యేసు ప్రకారంగా. అయితే ఇందుట్లో ఇంకొక తిరగాసి ఏంటంటే, బైబిల్లో ఉన్న ప్రవక్తలందరూ సక్సెస్ అయ్యారు, యేసు ఒక్కడే ఫెయిల్ అయ్యాడు. బైబిల్లో ఉన్న ప్రవక్తలందరినీ, దాదాపుగా ప్రవక్తలందరినీ ఇశ్రాయేలీలు ప్రవక్తలుగా అంగీకరించారు, యేసు ఒక్కడనే తిరస్కరించారు. వాళ్ళందరూ ఇశ్రాయేలీని రక్షించగలిగారు, యేసు ఒక్కడే వాళ్ళని రక్షించడంలో విఫలమయ్యాడు. యేసు ఒక్కడే ఫెయిల్యూర్ అని చెప్పి అర్థమవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వేరే పాయింట్కి వెళ్దాం. యేసు గలిలయలోని అన్యులకు బోధించి వారిని స్వస్థపరిచాడా? యేసు ఇశ్రాయేలీల కోసమే వచ్చాడు, ఇశ్రాయేలీలకే బోధించాడు అని చెప్పి బైబిల్లో కొన్ని సందర్భాలు చాలాసార్లు నేను మీకు చెప్పాను. అయితే ఆయన ఇశ్రాయేలీల కొరకు మాత్రమే రాలేదండి, అన్యులకు కూడా బోధించాడు, అన్యులను కూడా స్వస్థపరిచాడు.